Why only 2% people became success in life? అంటే కేవలం 2% మంది మాత్రమే విజయాల బాట పడతారు. అంటే దీన్ని మరో రకంగా అర్థం చేసుకోవాలంటే 98% అపజయం పాలవుతారు. అసలు స్థూలంగా ఆలోచిస్తే ఈ లోకంలో అపజయం బాటే లేదు. ఉన్నదల్లా కేవలం తాత్కాలికమైన ఓట్లు మాత్రమే. ఎన్నిసార్లు కింద పడినా పైకి లేచి మళ్ళీ మళ్ళీ ప్రయత్నం చేసేటువంటి అభ్యాసానికి మనిషి సిద్ధపడితే విజయం సాధించడం గొప్ప విషయమే కాదు. ఉదాహరణకు థామస్ ఆల్వా ఎడిసన్ 10,000 సార్లు విఫలమైనాడు. అంతిమంగా విజయం సాధించి విద్యుత్ దీపాన్ని కనుగొనగలిగాడు. అదే అతను 1, 2, 3 ప్రయత్నాల్లోనూ విఫలమైనప్పుడు ఆ ప్రయోగాన్ని అంతటితో ఆపేస్తే మనకి ఈరోజు విద్యుత్ దీపం అనేది లేదు. కనుక అటువంటి విజయగాథల నుంచి మనం ఎన్నో విషయాలు నేర్చుకోగలగాలి. సర్వేలు ఎలా చెప్పినా కూడా ఈ 98% మంది అపజయం పాలవడానికి కొన్ని నిర్దిష్టమైనటువంటి వ్యతిరేక భావనలు అనేవి ఉన్నాయి. అంటే వీళ్ళకి సమగ్రమైన ఆలోచన విధానం ఉండదు. రెండోది, తమ ఎంచుకున్న రంగంలో విజయం సాధించాలనుకుంటారు కానీ తగినటువంటి ప్రణాళికగా బద్ధంగా వ్యవహరించరు. మూడోది, చెప్పుడు మాటలు వింటారు. నాలుగోది, గెలవలేమో అన్న భయంతో మధ్యలోనే వదిలిపెడతారు. ఇటువంటి చాలా కారణాల వల్ల వాళ్ళు విజేతలు కాలేకపోతారు. అదే విజేతల విషయానికి వస్తే వాళ్ళు కొన్ని ప్రత్యేక లక్షణాలు మొదటి నుంచి కూడా అలవరుచుకుంటారు, వాటిని అభ్యాసం చేస్తారు. ఆ గెలిచే క్రమంలో ఈ లక్షణాలను వాళ్ళు అందిపుచ్చుకొని ముందుకు సాగుతారు, అంతిమంగా విజయం సాధిస్తారు. వాటిల్లో కొన్ని క్లుప్తంగా తెలుసుకుందాం. విజేతలు ఎప్పుడూ కూడా మంచి విజన్ కలిగి ఉంటారు. అంటే తాము సాధించాలనుకున్న విషయం పట్ల వాస్తవిక దృష్టి అనేది ఉంటుంది. రెండోది, తాము విజయం సాధించాలి అనుకున్నటువంటి అంశం పట్ల నిర్దిష్టమైన ప్రణాళికతో మీరు ముందుకు వెళ్తారు. తర్వాత ఎవరు ఎట్లా నిరుత్సాహపరిచినా కూడా వీళ్ళు వెనకడుగు వేయరు. అంతిమంగా విజయం సాధించాలి అంటే పోటీని తట్టుకొని నిలబడాలి అనేది వీళ్ళకి మైండ్లో ఎప్పుడు కూడా వెళ్తూ ఉంటుంది. ఉదాహరణకు ఒక పరుగు పందెం ఉందనుకోండి. అనేక మంది పరుగు పందెంలో పాల్గొంటారు. అంతిమంగా గెలిచేది ఒకడే. సెకను లేదా అంతకంటే తక్కువ కాలంలో ఒక వ్యక్తి రెండో స్థానంలో ఉన్న వ్యక్తి కంటే మొదటి స్థానాన్ని చేరుకుంటాడు. అంతిమంగా నిర్ణయించేది ఆ కాలమే. అటువంటిది నెలల తరబడి, రోజుల తరబడి, సంవత్సరాల తరబడి సాధన చేస్తేనే వీలవుతుంది. అటువంటి విజయ సాధనలో ప్రతి ఒక్కరు కూడా ఒక పరిపూర్ణమైనటువంటి ఆత్మవిశ్వాసంతో కూడా ముందుకు వెళ్ళగలగాలి. అప్పుడు విజయం అనేది మన సొంతం అవుతుంది.